hello, welcome to Talk of the Town. సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోందని ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాలకు కూడా సీక్వెల్స్ తెర మీదకి తీసుకొస్తున్నారు. అలా సడన్ గా తెర మీదకి వచ్చిన అతడు నుంచి ఆల్రెడీ సీక్వెల్ ఉంటుందని చెప్పిన RRR వరకు అసలు వీటిలో ఎన్ని సినిమాలు తెర మీదకి వచ్చే ఛాన్స్ ఉంది? లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సీక్వెల్ ట్రెండ్ సూపర్ ఫాస్ట్ గా రన్ అవుతోంది. దీనికి తోడు ఆడియన్స్ నుంచి కూడా సీక్వెల్ డిమాండ్ ఎక్కువ అవుతోంది. అందుకే ఎప్పుడో రిలీజ్ అయిన అతడు సినిమా సీక్వెల్ గురించి చర్చ జరుగుతోంది. మహేష్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ అయిన అతడు సినిమాకి సీక్వెల్ తీసే ఛాన్స్ ఉందా అని నిర్మాత మురళీమోహన్ ను అడుగుతున్నారు ఫ్యాన్స్. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అతడుకి సీక్వెల్ చేస్తే మహేష్ బాబే చేయాలని చెప్పడంతో మహేష్ కి రిక్వెస్టులు పంపిస్తున్నారు అభిమానులు. పార్ట్ 2 తీస్తే డెఫినెట్గా మళ్ళీ అదే డైరెక్టర్ అదే హీరోయే తప్ప ఇంకొకళ్ళు మారిస్తే జనం ఒప్పుకోరు అసలు. అందుకని డెఫినెట్గా మరి హీరో గారు త్రివిక్రమ్ గారు కనుక డేట్లు ఇచ్చి చేద్దామని కనుక అంటే 100% జైబేరి నిర్మిస్తుంది అది పార్ట్ 2. ఎందుకంటే అది చాలా ఉంది నెక్స్ట్ చేయటానికి కూడా. అందుకే అప్పట్లో కాకపోతే ఏంటంటే రెండు సినిమాలుగా యాక్షన్ సినిమాలు పార్ట్ 2 పార్ట్ 3 లేవు కాబట్టి అప్పుడు అంతటితో ఆగిపోయింది అది. బట్ తీస్తే ఇప్పుడు కూడా బోల్డ్ మంచి సబ్జెక్ట్ అవుద్ది, ఆ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అవుద్ది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా యంగ్స్టర్స్ కూడా అందరూ చూసి రేపు వాళ్ళు కూడా పార్ట్ 2 వస్తే బాగుంటుందండి అని అంటే డెఫినెట్గా తీస్తాం. ఎన్టీఆర్ సినిమాలకు కూడా సీక్వెల్ చర్చ జరుగుతోంది. వినాయక్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన ఆల్ టైమ్ హిలీరియస్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్ సినిమాకి కూడా సీక్వెల్ చేయాలన్న డిమాండ్ పెరిగిపోతోంది. మొన్న మధ్య ఏదో ఈవెంట్ లో ఆడియన్స్ ముందుకొచ్చిన వినాయక్ ని అదుర్స్ సీక్వెల్ ఎప్పుడు చేస్తారంటూ ఇరుకున పెట్టేశారు ఫ్యాన్స్. సీక్వెల్ ఉన్నా లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం కొన్ని సినిమాలకు సీక్వెల్ చేయాలని అడుగుతున్నారు. సుకుమార్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా సూపర్ హిట్ అయింది. 4 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇద్దరు. అయితే ఈ సినిమా రంగస్థలానికి సీక్వెలే అంటూ అప్పట్లో బాగా చర్చ జరిగింది. మరి ఈ కాంబినేషన్ లో రాబోతున్న మరో సినిమా ఎలాంటి బ్యాక్ డ్రాప్ అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే. రాజమౌళి సినిమాలకైతే సీక్వెల్స్ ఎప్పుడూ అడుగుతూనే ఉంటారు. బాహుబలి, RRR ఈ 2 సినిమాలకు సీక్వెల్ చేయొచ్చన్న చర్చ ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. దీనికి తోడు బాహుబలి 3 చేసే ఛాన్స్ ఉందంటూ విజయేంద్ర ప్రసాద్ అనడంతో మొన్నీ మధ్య RRRకి సీక్వెల్ ఉందా అని ఉపాసన అడిగితే తప్పకుండా ఉంటుందని రాజమౌళి అనడంతో ఈ సీక్వెల్ చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన RRR 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి గ్లోబల్ వైడ్ గా కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే RRR 2 గురించి డిస్కషన్ చేసుకుంటున్నట్టు హాలీవుడ్ మీడియాతో ఓపెన్ అయ్యారు రాజమౌళి. ఒకప్పుడు కంటెంట్ ఉంటేనే సీక్వెల్స్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వాంటెడ్లీ సినిమాకి సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారంటున్నారు ఫ్యాన్స్. సినిమా హిట్ అవుతోంది కదా అని కొన్ని సినిమాలు సీక్వెల్ చేస్తుంటే కొన్ని మాత్రం కంటెంట్ వైజ్ సీక్వెల్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇలా అనౌన్స్ చేసిన సీక్వెల్స్ ఎంతవరకు వచ్చాయి? సిద్ధు జొన్నలగడ్డ అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన సినిమా మాత్రం టిల్లు సినిమాతోనే. కోవిడ్ టైంలో స్టార్ హీరోల సినిమాలున్నా కూడా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ వచ్చింది. టిల్లు స్క్వేర్ కూడా సూపర్ హిట్ అయింది. దాంతో టిల్లు క్యూబ్ అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే సిద్ధు వేరే సినిమాలతో బిజీగా ఉండడం, రిలీజ్ అయిన సినిమాలు అంతగా వర్కౌట్ కాకపోవడంతో ఇప్పటి వరకు టిల్లు క్యూబ్ ఉంటుందో లేదో అన్న డౌట్స్ ఉన్నాయి ఆడియన్స్ లో. రవితేజ కెరియర్ లో మరో డిజాస్టర్ గా నిలిచిన సినిమా ఈగల్. లాస్ట్ ఇయర్ కార్తిక్ ఘటమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగల్ మూవీ భారీ బడ్జెట్ తో ఫారిన్ లొకేషన్స్ లో కూడా తెరకెక్కించారు. ఈ సినిమాకి సీక్వెల్ కూడా క్లైమాక్స్ లో హింట్ ఇచ్చింది టీం. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి సీక్వెల్ ఉండే ఛాన్స్ ఎంతవరకుందో అన్నది మాత్రం డౌటే.
సినిమా హిట్ అయిందంటే అసలు సినిమాకి సీక్వెల్స్ స్కోప్ ఉన్నా లేకపోయినా అర్జెంటుగా సీక్వెల్స్ చేసేస్తున్నారు. అలా ఈ మధ్య మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రేమలు సినిమా నిజానికి సినిమాలో ఎక్కడా సీక్వెల్ కి ఛాన్సే లేదు. కానీ సినిమా సూపర్ హిట్ అవడంతో 100 కోట్లు రావడంతో ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ప్రేమలుకి సీక్వెల్ గా ప్రేమలు 2 చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఆదిత్య 369 బాలకృష్ణ కెరియర్ లో వన్ ఆఫ్ ద క్లాసిక్ గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాకి సీక్వెల్ డిమాండ్స్ ఎప్పటినుంచో వస్తూనే ఉన్నాయి ఫ్యాన్స్ నుంచి. టైమ్ మిషన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాని ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు సీక్వెల్ చేయొచ్చని ప్లాన్ చేస్తున్నారు బాలకృష్ణ. ఆదిత్య 999 టైటిల్ తో బాలకృష్ణ లీడ్ రోల్లో క్రిష్ ఈ సినిమా చేస్తున్నాడు అన్న చర్చ సోషల్ మీడియాలో బాగా జరుగుతోంది. ఇలా కొత్త కొత్త సీక్వెల్స్ ని తెర మీదకు తెస్తూ డైరెక్టర్లకి కూడా కొత్త కొత్త ఐడియాస్ ఇస్తున్నారు జనాలు. టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకే కాదు, పాన్ ఇండియా ఆర్టిస్టులకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అవుతోంది. అందుకే వాళ్ళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలైనా సరే తెలుగులోకి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు. అలా తెలుగులో ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్న మలయాళ హీరోలు, మన వాళ్ళకి గట్టి పోటీ ఇస్తున్న మలయాళ ఆర్టిస్టులు ఎవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్. మలయాళ కంటెంట్ మీదే కాదు, మలయాళ ఆర్టిస్టుల మీద కూడా మన వాళ్ళు మనసు పారేసుకున్నారు. అందుకే ఏరికోరి మరీ మలయాళ ఆర్టిస్టుల్ని పెట్టుకుంటున్నారు. ఇప్పటికే మోస్ట్ టాలెంటెడ్ మలయాళ స్టార్లు తెలుగులో హవా నడిపిస్తూ ఉంటే లేటెస్ట్ గా మరో స్టార్ యాక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కింగ్డమ్ లో విజయ్ దేవరకొండకి విలన్ గా విపి వెంకటేష్ అనే యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ తెలుగులోకి వస్తున్నారు. ట్రైలర్ లో చూపించిన 2 ఫ్రేమ్స్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ మలయాళ ఆర్టిస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ తో తెలుగు ఆడియన్స్ కి తెగ నచ్చేశాడు. మలయాళం ఇండస్ట్రీలో ఒక సినిమా సీరియల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి 1-2 డైలాగ్ ఆర్టిస్ట్ నుంచి కొన్ని స్మాల్ క్యారెక్టర్స్, దెన్ ఒక హీరో, తమిళ సినిమాలో ఒక విలన్. నౌ I came to Kingdom. It took me 9 years. It took me 9 years, and that journey I still proud of myself, and I am so happy that I got Kingdom. మరో మలయాళ స్టార్ యాక్టర్, డైరెక్టర్, హీరో కూడా తెలుగులో గట్టిగానే జెండా పాతిస్తున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళంలో బాగా స్టార్డమ్ ఉన్న హీరో. ఇప్పుడు తెలుగు వాళ్లకి కూడా మోస్ట్ ఫేవరెట్ అయిపోయారు. ఆల్రెడీ సలార్లో ప్రభాస్తో పోటీగా నటించి ఇంప్రెస్ చేసిన పృథ్వీరాజ్ ఇప్పుడు మహేష్ రాజమౌళి సినిమాలో మరో క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా మరో 2 మలయాళ స్టార్ యాక్టర్స్ తెలుగులోకి రాబోతున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా డ్రాగన్ మూవీలో టొవినో థామస్, బిజు మీనన్ ఈ 2 పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నట్టు రివీల్ చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్. మలయాళంలో టొవినో 100 కోట్ల హీరోగా ఇప్పటికే సరికొత్త రికార్డులు సెట్ చేశారు. బిజు మీనన్ కూడా మోస్ట్ హ్యాపెనింగ్ ఆర్టిస్ట్ మలయాళంలో. మరి ఈ 2 మలయాళ స్టార్లు తెలుగులో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తారో చూడాలి. మలయాళ హీరోలైన తెలుగు హీరో అనిపించుకునేలా ఆడియన్స్ కి తెగ నచ్చేసిన హీరో దుల్కర్ సల్మాన్. దుల్కర్ బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలు చేస్తూ తన సినిమాలకు తెలుగులోనే డబ్బింగ్ చెప్పుకుంటూ టాలీవుడ్ ని ఇంప్రెస్ చేస్తున్నారు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్తో అదరగొట్టిన దుల్కర్ ఇప్పుడు కాంతా, ఆకాశంలో ఒక తార అనే తెలుగు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. శాకుంతలంలో రాజుగా తెలుగు ఆడియన్స్ ని మెప్పించిన దేవ్ మోహన్ మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే లేటెస్ట్ గా తెలుగులో మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ లీడ్ రోల్లో ఇంట్రెస్టింగ్ సినిమా తెరకెక్కుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే ఈ మలయాళ హీరో టాలీవుడ్ లో సెటిల్ అయినట్టే అంటున్నారు జనాలు. ఒకటి తక్కువైంది అంటూ టిపికల్ డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కూడా తెలుగులో కావలసినంత క్రేజ్ సంపాదించుకున్నారు. బిగ్గెస్ట్ సక్సెస్ అయిన పుష్ప 2లో డిఫరెంట్ యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన ఈ మలయాళ స్టార్ థర్డ్ పార్ట్లో మరింత ఇంటెన్స్ యాక్టింగ్ చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇలా మలయాళంలో ఉన్న టాప్ మోస్ట్ స్టార్లందరూ తెలుగులో ఎంట్రీ ఇస్తూ ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. మరి ఈ లిస్ట్ లో ఇంకెంతమంది జాయిన్ అవుతారో చూడాలి. రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారు హీరోలు. దీనివల్ల బడ్జెట్ పెరిగిపోతోందని, కలెక్షన్లు రావడం లేదని వర్రీ అవుతున్నారు నిర్మాతలు. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ నిర్మాతలకి ఖర్చు తగ్గేలా, హీరోలకు కావాల్సినంత రెమ్యునరేషన్ ఇచ్చేలా కొత్త ఫార్ములా కనిపెట్టేశారు మన వాళ్ళు.
సినిమాల బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు చేసినా కలెక్షన్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. నష్టాలు నిర్మాతల నెత్తిమీదే పడుతూ ఉండడంతో రోడ్డెక్కుతున్నారు. అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా నిర్మాతల ఖర్చు తగ్గేలా హీరో రెమ్యునరేషన్స్ ఏమాత్రం తగ్గకుండా ప్రాఫిట్ షేర్ చేసుకుంటున్నారు హీరోలు. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ రెమ్యునరేషన్లు తగ్గించుకుని ప్రాఫిట్ షేర్ తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొన్నటి వరకు ప్రభాస్ ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. బాహుబలికి అలాగే రెమ్యునరేషన్ కంటే ప్రాఫిట్ షేర్ దక్కించుకున్నారు ప్రభాస్. 500 కోట్లకు పైగా బడ్జెట్తో రాజమౌళితో సినిమా చేస్తున్న మహేష్ బాబు కూడా ప్రాఫిట్ షేర్ తీసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ అయితే జస్ట్ 100 కోట్లతో సరిపోతుంది. అదే సినిమా హిట్ అయి కలెక్షన్లొస్తే 100 కోట్లు దక్కుతాయి. అలా రాజమౌళితో చేస్తున్న సినిమాకి మహేష్ కి దాదాపు 300 కోట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉందని లెక్కలేస్తున్నారు జనాలు. మొన్నీ మధ్య హరిహర వీరమల్లుతో ఆడియన్స్ ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ అంతకు ముందు వరకు రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లు. కానీ హరిహర వీరమల్లుకు మాత్రం రెమ్యునరేషన్ తీసుకోలేదు పవన్. బడ్జెట్ భారీగా పెరగడంతో రెమ్యునరేషన్ కాకుండా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటానని పవన్ చెప్పినట్టు టాక్. దీనికి సంబంధించి ఆల్రెడీ రెమ్యునరేషన్ కూడా వెనక్కిచ్చేశారు పవన్ కళ్యాణ్. స్టార్ హీరోలందరూ 50 నుంచి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఒక్కోసారి సినిమా బడ్జెట్లో సగం రెమ్యునరేషన్లకే ఇవ్వాల్సి వస్తోంది. అందుకే సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే ప్రాఫిట్స్ లో చూసుకుందాం అనుకుంటున్నారు అటు నిర్మాత ఇటు హీరో. ఎన్టీఆర్ కూడా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ మూవీకి సంబంధించి మైత్రి మూవీస్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కంబైన్డ్ గా తెరకెక్కిస్తోంది. కళ్యాణ్ రామ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్న ఈ సినిమాకి ఎన్టీఆర్ సగం రెమ్యునరేషన్ తీసుకుని మిగిలింది లాభాల్లో వాటా కింద తీసుకుంటున్నారు. హీరోగా ప్రొడ్యూసర్ గా బిజీగా సినిమాలు చేస్తూ సక్సెస్ కొడుతున్న నాని కూడా ఇప్పుడు రెమ్యునరేషన్ కంటే ప్రాఫిట్ షేర్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాని సినిమా అంటే ఎలాగో మినిమం గ్యారంటీ ఉంటుంది కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక లాభాల్లో వాటా తీసుకోవడానికే అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. నాని శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ కి నాని ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ మైత్రి మూవీ కాంబినేషన్ లో 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన పుష్ప 2కి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ కూడా తీసుకున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప 2కి అల్లు అర్జున్ కి 100 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్లు 200 కోట్లు కలిపి దాదాపు 300 కోట్లకు పైగా అందినట్లు టాక్. బాలీవుడ్ లో ఈ ప్రాఫిట్ షేరింగ్ ఫార్ములా ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంటోంది. ఇప్పటికే ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు చేస్తున్న హీరోలతో పాటు లేటెస్ట్ గా హృతిక్ రోషన్ కూడా ప్రాఫిట్ షేరింగ్ హీరోల లిస్టులో జాయిన్ అయిపోయారు. ప్రస్తుతం వార్ 2 సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న హృతిక్ రోషన్ ఈ సినిమాకి 50 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నారు. ఎన్టీఆర్ కి 70 కోట్లయితే బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ కి జస్ట్ 50 కోట్లేనా అనుకుంటున్న ఫ్యాన్స్ కి హృతిక్ ప్రాఫిట్ షేర్ తీసుకుంటున్నాడన్న వార్త రీచ్ అయింది. 50 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ కలిపి ఈజీగా 100 కోట్లు దాటుతుందని లెక్కలు వేస్తున్నారు జనాలు. సల్మాన్ ఖాన్ కూడా ప్రాఫిట్ షేరింగ్ ఫార్ములాని ఫాలో అవుతున్నారు. సల్మాన్ ఖాన్ 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని తాను చేస్తున్న సినిమాలకు ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ కూడా అంతే. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా తన సినిమాలకు పెట్టుబడి హీరోగా రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు. ఇది వాటి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.